అబ్బో వస్తాను కదా. ఎదిగిన ఎద్దు లెక్కు కాదే, బలిసిన బలిసిన ఆవు లెక్క పోతానా, నీకెందుకే?
నీ అసండోడే దేని నుండి పూలకుండా అనుకొని మొక్కలు నాటిండట. నాటుది ఏముందిలే, పువ్వులన్న ఊతాయి. మొక్కల నుంచి పూలు వచ్చుడు ఎన్నో గానీ అందరి చెవులల్లో పువ్వులు పెడతాను. వయసు లేని వల్లంగి పిట్ట వర్ణించుకుంటే పాటలు వాడిదట. గట్టున్నావు నువ్వు, వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు. నీకు అవసరమా? మాటలు కోటలు దాటుడు, చేతలు పీటలు దాటుడు నీ దగ్గరనే నేర్చుకున్నా. అప్పో బయటికి వెళ్ళేటప్పుడు దంగ వెళ్ళి ఏదైనా పని చేయబట్టు నీలాంటి చిన్న పిల్ల ఎదురు రావద్దు. అత్తేందో నీ ఆశ తగ్గుతుందా? అదృష్టాన్ని కూడా అరిష్టం చుట్టుకుంటది నీలాంటి పిల్ల ఎదురైతే. పొట్ల కాయంత లేడు గాని నేనే పోటుగా అన్నట్టు మాట్లాడతాను. పొట్టేలు మొక్కపో ఏమారా సింటుగా ఒంటెలకేటు నడుచుకుంటా పోతాను. నా దగ్గరికి ఎందుకురా? ఏమైనా పైసలు ఇట్టిస్తావేంది? పైసలు కాదురా, పత్రికలు ఇద్దామని వస్తున్నా. పత్రికనా? ఏం పత్రికరా? ఏం పత్రికలు ఉంటాయి రా? తాటకమ్మ మొక్కపడా పెళ్లి పత్రికలు రా. నువ్వే కొట్టించినవా? నేను కూడా నాగార్జున వచ్చి కొట్టించిందారా నల్లమట్టి మొక్కపడా. ఏ చెల్, ఇక పత్రిక నువ్వు కొట్టించుకుంటావారా? మీ అత్తగారు కొట్టిపియాలి గాని. వాళ్ళెందుకు కొట్టిస్తారా? పల్లి పట్టిని కూడా ఉట్టి మీద పెట్టే మొక్కపడా. అరే కొట్టియాలరా. ఇప్పుడు పెళ్లి పత్రిక కొట్టినోళ్ళు రేపు పట్టె మంచి ఎట్లా పెడతారా? అదే మొన్న మావానికి వాళ్ళ అత్తగారే కొట్టించారు. అంటావారా? అంతేరా, నువ్వు వాళ్ళకు నచ్చలే కావచ్చు, అందుకే కొట్టియలే. అంతేనంటావారా? అయితే నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి నువ్వు నచ్చలేదు నీ పిల్ల నచ్చలేదు అని చెప్పి మా అత్తతోటి చెప్పేస్తా. చెప్పిందల్లా నమ్మిండు మేక మెదడు వేదవా. అమ్మయ్యా, ఒక జీవితంలో చిచ్చు పెట్టిన. ఎవరా పొరగాళ్ళు ఏమాతారు? లేదు పత్తి వ్యాపారం కట్టుకోవాలి, నీకు అవసరమా? అబ్బో, ఈ కాలంలో పొరగాను పేరుకే మాత్రం గాని మాటలు మాత్రం ఎండ దెబ్బ కంటే గట్టిగా తాకుతాండి. అరే ఏందో నాకునేటోళ్ళ దగ్గరికి వచ్చి పుల్ల పెట్టు. అరే పిల్లలు, ఈ పైసలన్నీ పిల్లి ఎత్తుకపోయేటట్టు మాయం చేయన్నా? పోరగాళ్ళకు పైసలు కావనట, పైసలు నాకే పంచులు ఎత్తారు. ఇప్పుడు ఎట్లా ఆడుకుంటారు ఆడుకోరు. సేటు సేటు ఉన్నాడా లేదా? దుకాణంలో సేటు, ఓ సేటు ఉన్నావా? అదేనా రమేష్, ఇంత బాయేనా? అత్తలే పెట్టుకోకనా? ఈ సంగతి ఎట్లుండవు? మల్లె పువ్వు తెల్లగా ఉన్నట్టు నేను మంచిగానే ఉన్నా. నువ్వు ఎట్లున్నావన్నా? నాకేంది రమేష్, ఫ్రిడ్జ్ లో దాచిన బీర్ బాటిల్ లెక్క సల్లానే ఉన్నా గానీ నీకేం కావాలో చెప్పు. మీ షాపులా ఉన్నాయా సేటు? గవ్వంటే ఏంద్రా? వాడికి పేర్లేవా? పైసలు లేకుండా కొనేటివి ఏమైనా ఉంటే చెప్పు సేటు, తీసుకపోతా. ఏందిరా పైసలు లేకుండా కొనేటి కావాలనా? వెనకడికి నీ ఆసంటోడే అన్నం తింటే పైసలు పడితే గోడకున్న సున్నం తినడంట. అగో గట్లాంటి సేటు, దుకాణం ఉన్నప్పుడు అన్ని ఉండాలి. అన్ని ఉంటాయిరా, కానీ కుక్కరికి వచ్చేటి ఉండయి. అన్ని ఉంటేనే దుకాణం అంటారు, ఏం లేకుంటేనే శ్మశానం అంటారు. దుకాణం అంటే ట్రస్ట్ లో పోసి అమ్మాలనుకుంటున్నావా ఉత్త గీయడానికి? ఉత్తగా ఏమద్దు సేటు, అప్పు కింద ఇయ్యి. అప్పు కింద ఇచ్చేది లేదు, అప్పు మీద ఇచ్చేది లేదు. ఇప్పటికే లాస్ అయిందా అంటే ఇంకా అప్పు కింది ఆట. ఇగో సేటు, నాకు ఇట్లా ఇవ్వకపోయినా అనుకో, మీ షాపులో డేట్ అయిపోయినా అమ్ముతున్నావు అని ఊరంతా చెప్పుకత్తా. పిల్లి మొత్తుకుంటే పులి భయపడతాయరా? నా షాపులో డేట్ అయిపోయినా ఏమి లేవు.
నీ దగ్గర ఏం లేవు గాని నా దగ్గర ఉన్నాయని దుకాణం వేసి అందరిని పిలిపిస్తా. అరే నీ అన్ని గత్తర లెక్కలు ఉన్నాయిరా, నువ్వు అట్లా చేసినా చేస్తావు. నీకేం కావాలో చెప్పిసావురా. దారికి రాని ఎద్దును ఉల్లిగడ్డ పట్టి కొడితే దారికి వస్తుంది నువ్వు వచ్చినట్టుగా అయితాను. కానీ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మసాలాలు ఉంటాయి. నువ్వు చికెన్ కొనలే మటన్ కొనలే, నీకెందుకురా ఉల్లిగడ్డ మసాలాలు? కావాల్సింది తప్ప నీకు అన్ని కావాలి. నాకు ముందుగా నీ చేటు నేను పీకుతాయి నుంచి ఎవటు ఈ గడిచిపోరంతో పెట్టుకుంటే చక్కెర కూడా తీపి లేకుండా చేస్తుంది. వచ్చింది తింటావేంది? ఏం చికెన్ అన్న మటన్ వచ్చి తెల్లగా పెడతాంది. సర్పేక్షలే ఉతికిండ్రా, అందుకే బాగా పెరుతుంది. ఏం చేసినావు ఎవరాక మటన్ కొట్టినవా? లేదురా, మందు కొట్టా. నా నోరానికి వచ్చి అసందుతుందా? అబ్బో ఇలా శ్రీకాంత్ అన్న నూనె వేసిన పాపలో ఇంకా పొంగుతాను కదా. పొంగుడే కాదురా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఫస్ట్. చింతకాయల పొట్టు తీసి మామిడికాయ తొక్కు వెళ్దామని వచ్చిన నీ దగ్గరికి. అట్లా చేస్తావురా? తలికాయరా తాటి ముందేనా? మరి లేకుంటే ఏందన్న మటన్ షాప్కి ఎందుకు వస్తారు? మల్లెపూల కోసమా మటన్ కోసమా? అరే ఎంత మాటలు కావాలో చెప్పురా, కొడతా. చేటు పూర్వం పొక్కలేదా అనే నువ్వు గడుచుకోరా అక్కడే. ఎంత ఎక్కడదన్న ఎంత అంత కొట్టు, ఇప్పుడైతే పైసలు లేవు. అట్లయితే లేక మాంసం కాదు కదా, లేక పొచ్చు కూడా ఇయ్య. నువ్వు ఇవ్వకుంటే మటన్ల మందు కలిపి అమ్ముతాను అని అందరికి చెప్తా. చెప్పుకోపోరా. నువ్వు పట్టించి పల్లెతో మాట్లాడుతున్నావు అని ఈ పిల్లానికి చెప్తారా? నీ దండం పెడతారా అయ్యా, కాపాని మాత్రం చేయకు. నీ మటన్ కోసం నా పానం మానం రెండు వేటట్టుంది. నీ దండం పెడితే ఎంత వాళ్ళు అంత తీసుకోపోరా మటన్. తీసుకుంటావా తమ్మి? మరి ఏది ఇవ్వాలి తమ్మి? అమ్మి అది పైసలు బాగా అయితే కదా. సరే తమ్మి చేసుకోపోరా, నీ దండం పెడతా. పట్టించి పల్లవి మర్చిపోకు. ఎవరి ముఖం నిల్చున్నావు? తమ్మికి దండం పెడతా. అరే నాకు ఇలా కూర బుక్ చేయరా. అరే అరిగిన బొక్కలు కడుక్కొని తినబిడా, నీ గత్తర మాటలు పట్టుకుని పోతే నా పెళ్లి నెల్లైంది కదరా. నాకు అవసరం కాదే రా నలుపుకుంటోడా. అరే నీ మాటలు నమ్ముడు కంటే రోడ్డు మీద పిసోన్ లెక్క పాటలు పాడుకుంటున్నాడు మంచిదిరా. నాకు ఎంతో నచ్చిందిరా ఈ పెళ్లి పేటాకులో ఉంది. అరే నేను ఎంతో మంచిగా పెళ్లి పల్లకి ఎక్కుదాం అనుకున్నారా, నీ వల్ల పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినరా. ఎవరున్నా అని ఇంటే ఇట్నే అవుతుంది. అడిగి పట్టుకత్తలేను, కొట్టించుకొని పట్టుకత్తానా. ఏం చెప్పావురా? ఏం కొట్టించుకొని? దెబ్బలు కొట్టించుకోనా? కాదు మటన్ కొట్టించుకొని. అబ్బో నీ అసంటాడే ఇంట్లో మంచం లేదని పక్కింటి వాళ్ళకి పట్టణం ఇచ్చిన అన్నాడట. అబ్బా అందరితోని గత్తర్ మాటలు మాట్లాడి బిత్రోన్ చేస్తే ఇది నన్నే బిత్రోన్ చేస్తాను కదా. ఏమైంది? పేకాటల జోకర్ కోసం చూసినట్టు ఏం ఆలోచిస్తానా? కూరకు ఇంట్లో ఉల్లిగడ్డలు లేవా అని కందగడ్డలతో తాలింపు చేద్దామని చూస్తానా. నీలాంటోడే ఊరేసుకోవడానికి తాళ్ళు లేకపోతే మొలదారని చంపి మెడకు కట్టుకున్నాడట. నీతో ఉంటే ఎండకు నా కూర ఎండిపోతుంది కావచ్చు, నేను పోయి అండుకుంటా. అండుకోపో, పైసలు పెట్టని కూర 10 నిమిషాలకే ఖరాబ్ అవుతాయి. చెప్పండి నిన్పో. చిన్నప్పుడు దీని దగ్గర లాలిపాప్ గుంజుకున్న కాంతది నన్ను గిట్నే చంపుతాంది. అండుకోపోయిగా ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు, నేను కూర అనితే ఆ వాసనకు నీకు ఊరిలో రావాలి. ఆగు. ఊరిల్లు కాదు కదా, ఉషిల్లు కూడా రా. ముందు నువ్వు అండుకోపో.
ఈ గత్తరు కానీ గత్తరు లేపిందంటే ఈ మామూలు పిల్ల కాదు, పిడుగు, వాన పడే గొడుగు, చేపలు పట్టే మడుగు.